బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సుదీర్ఘకాలంగా సాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. అమెరికా ఇరాన్ మధ్య ఎట్టకేలకు చారిత్రాత్మక ఒప్పందం ఖరారైంది. ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన వివాదానికి ముగింపు పలుకుతూ అమెరికా విధించిన కఠిన షరతులకు ఇరాన్ పూర్తిగా అంగీకరించింది. ఈ ఒప్పందంలో భాగంగా తన వద్ద ఉన్న యురేనియం నిల్వలను వదిలించుకోవడానికి ఇరాన్ సిద్ధమైంది. అంతేకాదు ప్రపంచ దేశాల వాణిజ్యానికి అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవడానికి ఇరాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఒప్పందానికి సమయం అనుకూలంగా ఉందని చెప్పారు. అయితే ఇదే సమయంలో ఆయన ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. ఒప్పందానికి తొందరపడవద్దని, అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించాకే అడుగు ముందుకు వేయాలని తాను అధికారులకు స్పష్టం చేసినట్లుగా ట్రంప్ పేర్కొన్నారు. సుదీర్ఘకాలంగా సాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. అమెరికా ఇరాన్ మధ్య ఎట్టకేలకు చారిత్రాత్మక ఒప్పందం ఖరారైంది. ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన వివాదానికి ముగింపు పలుకుతూ అమెరికా విధించిన కఠిన షరతులకు ఇరాన్ పూర్తిగా అంగీకరించింది. ఈ ఒప్పందంలో భాగంగా తన వద్ద ఉన్న యురేనియం నిల్వలను వదిలించుకోవడానికి ఇరాన్ సిద్ధమైంది. అంతేకాదు ప్రపంచ దేశాల వాణిజ్యానికి అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవడానికి ఇరాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఒప్పందానికి సమయం అనుకూలంగా ఉందన్నారు. అయితే ఇదే సమయంలో ఆయన ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. ఒప్పందానికి తొందరపడవద్దని, అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించాకే అడుగు ముందుకు వేయాలని తాను అధికారులకు తెలిపినట్లుగా ట్రంప్ వెల్లడించారు.